టీడీపీపై వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ ఫైర్ అయ్యారు. 5 ఏళ్లుగా పేదలు మహిళలను కాపాడుకుంటూ జగన్ ఆరాటపడుతుంటే సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకునే కుటీల ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రజల ఖాతాల్లో జమ చేయాల్సిన సమయంలో ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో గత నెల నుంచి ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. అనేక మంది రైతులకు అందాల్సిన ఇన్సెట్ సబ్సిడీ ఆగిపోయింది. సబ్సిడీ ఇవ్వాలని అడుగుతున్నా ఎక్కడా స్పందన లేదు. దీంతో విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ లేక అల్లాడిపోతున్నారు. వాలంటీర్లతో పెన్షన్లు ఇవ్వకుండా ఉసురు తీసుకున్నారని ఆమె తెలిపారు. ప్రజలపై చంద్రబాబు ఇంత కక్షతో ఎందుకు ఉన్నాడంటూ ఆమె ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్పై ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారని, ప్రజలకు పథకాలు అందకుండా చేయడంతో ఈసీ సైంధవ పాత్ర పోషిస్తుందని అన్నారు. హైకోర్టు అనుమతి ఇచ్చినా కూడా పథకాల అమలుకు ముందుకు వెళ్లడానికి వీలు లేదని ఈసీ చెబుతుందని వాసిరెడ్డి పద్మ అన్నారు. రైతుల ఇన్పుట్ సబ్సిడీని ఈ రోజు అందకుండా పోయింది. మహిళలు ఎంతో ఆశగా ఇంకా చివరి దశలో మాకు పెద్ద ఆపన్న హస్తం అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు ఈ రోజున వీళ్ళ చర్యలు ఒక ఎంతో నిరాశ కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల కమిషన్ మీద ఇంత ఒత్తిడి తీసుకొస్తే ఒక పక్కన వాలంటీర్లను ఇంటికి రాకుండా, వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకుండా అవ్వతాతల ఉసురు తీసుకున్నారు. వాళ్ళని అనేక మంది ప్రాణాలు పోగొట్టారు ఈ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు పథకాలు అందాల్సినటువంటి రైతులకి ఏం పాపం చేశారు? ఎందుకు వీళ్ళ మీద ఇంత కక్ష కడుతున్నారు చంద్రబాబుని అడుగుతున్నాం. రైతుల మీద, మహిళల మీద, విద్యార్థుల మీద, అసలు ప్రజల మీద మీ ప్రతాపం ఏమిటి అని అడుగుతూ ఉన్నాం. ఇవాళ దానికోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే కూటమితో జతకట్టాం కదా అని చెప్పేటటువంటి దాంతో, బీజేపీతో అండ ఉంది కదా అనే దాంతో ఎలక్షన్ కమిషన్ మీద మీరు అన్ని రకాలుగా ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి పెడతా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ని కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా చేస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రజలకి పథకాలు